నమస్కారం. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు నేర్చుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. ఈరోజు ఆరోగ్యకరమైన వంటతో పాటుగా ఒక మంచి విషయం కూడా వినబోతున్నారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. కేవలం వంటగదిలో మాత్రమే కాదు, మన మనసుల్లో కూడా. ఈ రుచికరమైన దొండకాయ మసాలా కర్రీని తయారు చేస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. మన జీవితంలో కూడా కొన్ని సవాళ్లు, కొన్ని కష్టాలు దొండకాయల్లా చేదుగా అనిపించవచ్చు. కానీ సరైన పదార్థాలు, సరైన పద్ధతి, కొంచెం ఓపిక కలిస్తే ఆ చేదు కూడా మధురమైన రుచిగా మారగలదు. ఈ కర్రీలో మనం వేసే ప్రతి మసాలా, ప్రతి దినుసు జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం లాంటిది. కొన్ని తీపి, కొన్ని పులుపు, కొన్ని కారం అన్నీ కలిస్తేనే కదా జీవితం పరిపూర్ణం. ఈ దొండకాయలు చూడండి, వాటిని కోసి నెమ్మదిగా ఉడికిస్తే ఎంత రుచిగా మారుతాయో. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు మనల్ని పదును పెడతాయి, లోలోపల బలాన్ని పెంచుతాయి. చివరకు మనం మరింత దృఢంగా, మరింత రుచిగా తయారవుతాం. ఈరోజు ఈ వంటకం కేవలం కడుపు నింపడానికే కాదు, మన ఆత్మను కూడా నింపడానికి. ప్రతి వంటకం వెనుక ఒక కథ ఉంటుంది, ఒక ప్రేరణ ఉంటుంది. ఈ దొండకాయ మసాలా కర్రీ మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే విజయం మనదే. ఈరోజు మన కిచెన్లో నోరూరించే దొండకాయ మసాలా కర్రీ రెడీ అవుతోంది. వంట అనేది కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు, అదొక గొప్ప పాఠం. మనలో చాలామందికి త్వరగా ఫలితం రావాలని ఉంటుంది. కానీ కొన్ని వంటలు, కొన్ని విజయాలు సమయం తీసుకుంటాయి. ఈ దొండకాయల్ని చూడండి, వీటిని మనం తరిగి, నూనెలో వేయించి, మసాలాలు దట్టించి, నెమ్మదిగా మగ్గిస్తేనే ఆ అసలైన రుచి వస్తుంది. మన కలలు కూడా అంతే. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక శిల్పి దగ్గరకు ఒక రాయి వచ్చిందట. నన్ను త్వరగా విగ్రహంగా మార్చేయ్, నాకు ఓపికలేదు అని అడిగింది. శిల్పి నవ్వి ఉలితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ రాయి నొప్పి భరించలేక ఏడ్చేసింది. కాని పక్కనే ఉన్న మరో రాయి, ఎంత నొప్పి వచ్చినా భరిస్తాను, నన్నొక అద్భుతమైన విగ్రహంగా మార్చు అని కోరింది. నెలల బడుగు దెబ్బలు తిని చెక్కబడిన ఆ రాయి చివరకు గుడిలో దేవుడిగా పూజలందుకుంది. మొదటి రాయి మాత్రం గుడి బయట మెట్టుగా మిగిలిపోయింది. అందుకే అంటారు, కాస్త కష్టమున్నప్పుడు ఓపిక పట్టమని. ఆ గుడిలో రాయి పూజలందుకుంటుంటే బయట మెట్టుగా ఉన్న రాయి మాత్రం కాలుతో తొక్కించుకుంటూ గుడికి బయట మెట్టుగాగా ఉండిపోయింది. గడిచిన కాలం తిరిగి రాదు, కాని గడిచే ప్రతి నిమిషం మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. సమయాన్ని వృధా చేయకండి. ఓటమి అంటే అంతం కాదు, అది గెలుపుకు పునాది. పడిపోయినప్పుడు బాధపడడం కంటే తిరిగి లేచి నిలబడడంలోనే అసలైన విజయం ఉంది. మన జీవితంలో కూడా కష్టాలు అనేవి శిల్పి చేతి ఉలిదెబ్బలు వంటివి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ వంటలో కూడా మంట తగిలితేనే కూర ఉడుకుతుంది, మసాలాలు నలిగితేనే సువాసన వస్తుంది. మీరు పడుతున్న కష్టాలు కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే. చూసారా ఎంత మంచి సువాసన వస్తోందో? జీవితంలో కూడా అంతే. కష్టాల మంట తగ్గాక విజయపు సువాసన బయటకు వస్తుంది. చాలామంది విజయం దొరకలేదని వంట మధ్యలోనే ఆపేసినట్టు తమ ప్రయత్నాలను ఆపేస్తారు. కాని గుర్తుంచుకోండి, చిక్కని గ్రేవీ రావాలంటే చివరి వరకు వేచి చూడాలి. ఓటమి అనేది ముగింపు కాదు, అది గెలుపుకు కావలసిన ఒక ముడి పదార్థం మాత్రమే. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు పారిపోకండి, ఆ పరిస్థితుల్లోనే మగ్గి మరింత రుచిగా, బలంగా తయారవ్వండి. ప్రతి ఒక్కరి జీవితానుభవం వేరొకరికి కూడా ఒక గొప్ప పాఠమే. అలాగే మీరు ఎవరినైతే మోటివేట్ చేసి జీవితంలో విజయం సాధించడాన్ని కోరుకుంటారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరొక మంచి కథ, అలాగే మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.